సో బేసిక్ గా నా దృష్టిలో 30 to 40 ఏజ్ గ్రూప్ అనేది ఒక వ్యక్తికి సంబంధించిన ఒక కుటుంబానికి సంబంధించిన నెక్స్ట్ భవిష్యత్తు మొత్తాన్ని కూడా డిసైడ్ చేస్తుంది. 30 సంవత్సరాల కంటే ముందు పూర్తిగా కుర్రతనమే. ఆ కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటది, దూకుడుతనం ఎక్కువ ఉంటది. ఈ జర్నీలో కొంత అనుభవాన్ని పేర్చుకుంటూ 30 దాటుతారు. అట్ ద సేమ్ టైం సాలరీస్ కూడా 30 దగ్గర నుంచి కొంత స్పైక్ వస్తాయి. ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటది కాబట్టి కొద్దిగా మంచి సాలరీస్ కూడా గ్రోత్ వస్తూ ఉంటది. హై సాలరీ ప్యాకేజ్ వాళ్ళు ఏదైనా సంపాదించగలిగినా కానీ 30 to 40 మధ్యలోనే సాధ్యం. యూజువల్ గా దాటిన తర్వాత సాలరీ హైక్స్ అనేవి ఎక్కువగా ఉండవు. ఆ సాఫ్ట్వేర్ కానివ్వండి, ఏ ఇతర ఫీల్డ్స్ అయినా. అంటే ఒక ఎక్సెల్ అవ్వాల్సిన వయసు అదే. ఇంకా క్రూషియల్ ఏజ్ 40 సంవత్సరాలు లోపల కనుక వాళ్ళు ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకోలేకపోయింది అనుకోండి ఒక ఫ్యామిలీ, ఇంకా 40 తర్వాత చేసేదేం లేదు. ఆఫ్టర్ 40 దేర్ ఇస్ నథింగ్ టు డూ. ఎందుకంటే క్యాన్సర్ ముదిరిపోయినట్టే. ఇట్స్ ఓన్లీ అ టాబ్లెట్, ఎక్స్టెండ్ యువర్ లైఫ్. దేర్ ఇస్ నో కంప్యూటర్ క్యూర్. ఎందుకంటారు? ఇంకా తర్వాత మీ వయసు ఎక్కడ ఉంది పని చేయడానికి? మీ సాలరీ కంటే కూడా మీ ఖర్చులు ఫాస్ట్ గా పెరుగుతాయి ఆఫ్టర్ 40. ఇన్ఫ్లేషన్ ఇదంతా పక్కన పెట్టండి. మీ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. కిడ్స్ పెరగటము, వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్స్, ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇంకా అంటే మన పేరెంట్స్ ఇంకా పెద్దవాళ్ళు అయిపోవటం. సో యువర్ ఎక్స్పెన్సెస్ యాక్చువల్లీ మిడ్ లైఫ్ క్రైసిస్ అంతా 40 తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ మిడ్ లైఫ్ క్రైసిస్ ఎట్లా హ్యాండిల్ చేస్తారనేది మీరు తీసుకునే 30 to 40 డెసిషన్ డిసైడ్ చేస్తారు.